ఇక ఇక్కడ మీరు ఓం హనుమతే నమః అనే మంత్ర జపం చేయడం చాలా మంచిది, కొంచెం అనారోగ్యంతో ఉన్నటువంటి వారు. ఇక 12వ తేదీ మధ్యాహ్నం 1:41 నుంచి 14వ తేదీ రాత్రి 12:40 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే ఇది మిథున రాశిలో జన్మించినటువంటి వారికి సంబంధాలు, భాగస్వామ్యాలు కొంచెం కీలకంగా మారుతూ ఉంటాయి. కుటుంబ సమస్యలు అంటే ఇప్పటిదాకా పైకి పెద్దగా నివురు కప్పిన నిప్పులాగా ఉన్నటువంటి సమస్యలు పైకి వచ్చే అవకాశాలుంటాయి. దాంపత్య జీవితంలో సమస్యలు కనిపిస్తూ ఉంటాయి. వ్యాపార భాగస్వామ్యాలలో స్పష్టత అవసరం. అవివాహితులకు కొన్ని పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. అవి చిన్నవి అయినప్పటికీ అపార్థాల దిశగా అడుగులు పడే అవకాశాలు ఉంటాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఇక 14వ తేదీ రాత్రి 12:40 నుంచి 17వ తేదీ ఉదయం 9:04 వరకు ఉండేటటువంటి సమయంలో ఇది మీకు ఏ విధంగా ఉంటుందంటే ఆకస్మికమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. చెయ్యకూడనటువంటి పనులు చెయ్యాలి అనేటటువంటి మనస్సు పీకుతూ ఉంటుంది. ఎవరైతే చెయ్యకూడనటువంటి పనులు చేస్తూ ఉంటారో వాటి కారణం చేత మనశ్శాంతిని కోల్పోయే అవకాశం ఉంటుంది. రహస్యపరమైనటువంటి విషయాలని బయటపడే అవకాశం ఉంటాయి. ఆరోగ్యమే శ్రద్ధ చాలా అవసరం. అయితే ఇది అంతర్గతమైనటువంటి మార్పును కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఇక 17వ తేదీ ఉదయం 9:04 నుంచి 19వ తేదీ మధ్యాహ్నం 2:57 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక మనం పరిశీలిస్తే ఇది మీకు ఇక్కడ పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం మీ జన్మరాశికి 9వ స్థానంలో జరుగుతున్నప్పుడు అదృష్టం మిథున రాశి వారి వైపు బలంగా పనిచేస్తుంది అని చెప్పాలి. ప్రయాణాలు, పరీక్షలు, ఇంటర్వ్యూలుకి విదేశీ అవకాశాలకు అనుకూలంగా మారుతుంది. విదేశీ యోగం కోసం ప్రయత్నించేటువంటి వారికి అనుకూలంగా మారుతుంది. గురువుల యొక్క ఆశీర్వాదం కూడా చక్కగా లభిస్తుంది అని చెప్పాలి. ఇక 19వ తేదీ మధ్యాహ్నం 2:57 నుంచి 20వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయంలో కెరీర్ వైజ్గా కనుక తీసుకుంటే కీలకమైనటువంటి మార్పులు కలిగేటటువంటి విధంగా ఉంటుంది. ఉద్యోగపరంగా బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి, కానీ గుర్తింపు కూడా పెరుగుతుంది అని చెప్పాలి. వ్యాపారస్తులకు మంచి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. మీ పేరు ప్రతిష్టలకు భంగం కలగకుండా చూసుకోవాలి. ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా మిథున రాశిలో ఉన్నటువంటి అందరికీ వర్తిస్తాయి. ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో దోషం ఉందో అటువంటి వారు గొప్ప ఫలితాన్ని పొందలేరు. అటువంటి సందర్భంలో మీరు ఒక్కసారి మీ వ్యక్తిగత జాతకాన్ని విశ్లేషణ చేయించుకొని దోష నివారణ చేయించుకుంటే మంచి ఫలితాన్ని పొందుతారు. శుభం.